హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ ప్రాన్స్ కర్రీ అండి. ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ప్రాన్స్ మునగడానికి సరిపడినంత వాటర్ని బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఎలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి నీట్గా కడిగినటువంటి ప్రాన్స్ వేసుకొని జస్ట్ ఒక పొంగు వస్తే చాలండి. ఇలా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ లేకుండా నీట్గా వడగట్టుకున్న తర్వాత మరోసారి వాటర్తో క్లీన్ చేసి తీసుకోవాలండి. ఎందుకంటే ప్రాన్స్లో ఎక్కువగా మనకి ఇసుక అనేది ఉంటుంది. ఇలా నీట్గా మరోసారి కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మసాలా కోసం జార్లోకి చాప్ చేసినటువంటి ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 4 యాలకులు, 1/2 టీ స్పూన్ వరకు జీరా, ఫ్రెష్గా రబ్బుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత 4 బిగ్ సైజులు ఉల్లిపాయల్ని ఇలా చాప్ చేసి తీసుకొని ఇందులోకి ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కాస్త కలర్ వచ్చే వరకు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి త్వరగా. ఇలా కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోలు చాప్ చేసి వేసుకుని టొమాటో ముక్కలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటాలు మెత్తబడాయి కదా, ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసినటువంటి మసాలా పేస్టు, 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండుకారం పొడి మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్లు ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దాదాపుగా 4-5 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని వేసేసుకుని ఈ ప్రాన్స్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా బాగా ప్రాన్స్కి పట్టేలాగా వీటిని మరో 3 నిమిషాలు నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాన్స్ అనేవి ఉడకడానికి సరిపడినంత వాటర్ని వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబట్టే వరకు ఉంచుకోవాలి. ఒకవేళ మధ్యలో వాటర్ తక్కువైతే కూడా వాటర్ని యాడ్ చేసుకోండి. ప్లేట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ప్రాన్స్ చెక్ చేసుకుంటూ ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి పర్ఫెక్ట్గా ఎలా ప్రాన్స్ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసినటువంటి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లో 4-5 నిమిషాల సేపు ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ప్రాన్స్ కర్రీ రెడీ అయిందండి. మీకు బాల్కనీలో పెట్టి చూపిస్తా చూడండి. ఒరిజినల్ కలర్ ఇలా ఉండదు మామూలుగా. ఇది మనం ఇంట్లో చేస్తే కిచెన్లో లైటింగ్ వలన ఇది ఒరిజినల్ కలర్ అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.